రెండవ తరగతి సంసిద్ధత కార్యక్రమం తెలుగు 5వ రోజు. ఇవి చేద్దాం. ఇక్కడ చూసారా పిల్లలు, ఈ క్రింది పదాలను అక్షరమాల క్రమంలో ఎలుక తోకతో కలపండి. అంటే ఆ నుంచి ఈ కలుపుకుంటూ వెళ్ళాలి. ఆ లా అలా. ఈ ఆ తర్వాత ఆట ఇక్కడికి ఇలా రావాలి. తర్వాత ఇలా ఈగ, ఉమ, ఊడ, ఎకరం, ఏతం. ఇట్లా వరుస ఆ ఈ ఉ ఏ ఈ రకంగా కలపాలి. ఓకేనమ్మా, మీరు కూడా మీ బుక్స్లో ఈ రకంగా ఎలుక తోకను కలపండి. ఇక్కడ చూడండి, క్రింద చిత్రాలను చూడండి, పేర్లను చదవండి, సున్నా ఉన్న పదాలను గుర్తించి టిక్ చేయండి. ఇదేంటమ్మా? పడవ, పడవ. ఈ పడవలో సున్నా ఎక్కడా లేదు కాబట్టి మనకు దీనికి టిక్ చేయవసరం లేదు. ఇదేంటి? ఒక సున్నా పెడితే గా, ఒక సున్నా పెడితే రం, ఉంగరం. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా ఉన్నదానికి మనం ఇక్కడ టిక్ చేయాలి. ఇదేంటిది? పాలక, పాలక. దీంట్లో సున్నా లేదు. అరక, అరక. ఇక్కడ కూడా సున్నా లేదు. తబల, తబల. ఇక్కడ కూడా సున్నా లేదు. సున్నా పెడితే డా, దండ. ఇక్కడ సున్నా ఉంది కాబట్టి మనం ఇక్కడ టిక్ చేయాలి. పనస, పనస. సున్నా లేదు. సున్నా పెడితే శంఖం, శంఖం. సున్నా ఉంది కాబట్టి మనం ఇక్కడ టిక్ చేయాలి. ఇదేంటి? ఇక్కడ ఊయల, ఊయల. సున్నా లేదు. సున్నా పెడితే గంప, గంప. సున్నా ఉంది కాబట్టి టిక్ చేద్దాం. మాకు సున్నా పెడితే మంచం, మంచం. సున్నా ఉంది కాబట్టి టిక్ చేద్దాం. ఈగ. సున్నా లేదు కాబట్టి అవసరం లేదు. ఈ రకంగా మీ బుక్స్లో మీ పుస్తకాలలో మీరు కూడా సున్నా ఉన్న పదాలకి టిక్ చేయండి. ఓకేనా పిల్లలు? సాధన పత్రం 5 రాయండి. ఈ కింది చిత్రాల పేర్లు చూసి వాటి పదాలు రద్దాం. ఇదేంటిది? ఇది ఓడ, ఓడ. అలాగే ఇదేంటిది? ఇది ఉడత, ఉడత. ఇదేంటిదమ్మా? మంచం. మాకు సున్నా పెడితే చకు సున్నా పెడితే చం, మంచం. ఇదేం బొమ్మ? ఇదేం చిత్రం? రథం, రథం, రథం. ఈ బొమ్మ ఏంటమ్మా? ఈ బొమ్మ పేరేంటి? వెరీ గుడ్. సున్నా పెడితే డా, దండ. ఈ చిత్రం పేరేంటి? ఊయల. ఈ చిత్రం పేరేంటి? పలక. ఈ చిత్రం పేరేంటి? అరక. ఇది పనస. ఇది వెరీ గుడ్. తబల. హంస. సున్నా పెడితే హంస, హంస. ఈల. జడ,
గకు సున్నా పెడితే గమ్ ట గంట. రకు సున్నా పెడితే రమ్, పకు సున్నా పెడితే పం. చూసారా పిల్లలు? ఈ రకంగా ఈ పదాలను మీ పుస్తకాల్లో కూడా రాసి మీ టీచర్ గారితో టిక్ చేయించుకోండి. ఓకేనమ్మా?